డాక్టర్ జ్ఞానంద ఇంటర్నేషనల్ ఎలా ఉన్నారు? మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా డైరెక్ట్ గా నాకు ఫోన్ చేయకండి, వాట్సాప్ మెసేజ్ మాత్రమే పెట్టండి. నేను మీకు కొన్ని వీడియోలు పంపిస్తాను. నేను కాల్ చేసే వరకు ఆ వీడియోలు చూడండి. నేను ఫోన్ చేసి అన్ని విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పూర్తిగా వివరిస్తాను. మీకు ఎప్పుడు ఏ సందేహం వచ్చినా, ట్రీట్మెంట్ గురించి అయినా, కోర్సుల గురించి అయినా, జాబ్స్ గురించి అయినా, ఇతర దేశాలు వెళ్ళడం గురించి అయినా వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. 2-3 రోజులు గడిచినా నేను కాల్ చేయకపోతే అప్పుడు కాల్ చేయండి. మరి టాపిక్ లోకి వచ్చేద్దాం. ఎటువంటి ప్రాపర్ ట్రైనింగ్ తీసుకోకుండా మెడికల్ గా ప్రాక్టీస్ చేయడానికి యూనివర్సిటీ సర్టిఫికేట్ లేకుండా ఆర్ఎంపీ డాక్టర్ అని చెప్పుకొని ప్రాక్టీస్ చేస్తున్న వారికి ఈ వీడియో. మీరు అల్లోపతిలో వైద్యం చేయాలంటే, అల్లోపతి అంటే టాబ్లెట్స్ ప్రిస్క్రిప్షన్ రాయడం, ఇంజెక్షన్స్ వేయడం, సెలైన్స్ ఎక్కించడం, ఈ విధముగా ఇంగ్లీష్ మెడిసిన్స్ అంటే మోడర్న్ మెడిసిన్ తో పేషెంట్స్ కు ట్రీట్మెంట్ చేస్తే దీన్ని అల్లోపతి ట్రీట్మెంట్ అంటారు. ఈ విధమైన ట్రీట్మెంట్ చేయాలంటే, ఈ విధమైన ట్రీట్మెంట్ చాలా మంది ఎటువంటి యూనివర్సిటీ మెడికల్ కోర్సు సర్టిఫికేట్ లేకుండా వైద్యం చేస్తుంటారు. ఒకప్పుడు గ్రామాలలో ఈ విధమైన వైద్యం చేసిన ఎవరు పట్టించుకునేవారు కాదు. ఎందుకంటే ఎంబీబీఎస్ ఆ పైన చదివిన డాక్టర్స్ ఎక్కడో జిల్లా హెడ్ క్వార్టర్స్ లో, సిటీలలో ఉండేవారు. గ్రామాలలో, చిన్న చిన్న మండలాలలో ఎంబీబీఎస్ ఆ పైన చదివిన వారు డాక్టర్స్ గాని, హాస్పిటల్స్ గాని అందుబాటులో ఉండేవి కావు. వైద్యం అనేది ప్రజలకు అందేది కాదు. అందువలన గ్రామాలలో తిరిగి వైద్యం చేసేవారిని, ఫస్ట్ ఎయిడ్ క్లినిక్స్ పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చేవారిని ఎవరు ఏమి అనేవారు కాదు. పైగా డాక్టర్ అని గొప్పగా పిలిచేవారు. అప్పట్లో ప్రజలు కూడా అంత ఎడ్యుకేటెడ్ కాదు. ఎక్కువ మంది నిరక్షరాస్యులే ఉండేవారు. వాళ్ళకు ఏమీ తెలిసేది కాదు. అప్పటిలో జనాలకు చదువు లేదు, ఫోన్స్ లేవు, కమ్యూనికేషన్ ఉండేది కాదు, టెక్నాలజీ లేదు. ఎక్కడో ఉన్న హాస్పిటల్కు వెళ్ళాలంటే ట్రాన్స్పోర్ట్ ఉండేది కాదు. ఇప్పుడు లాగా బైక్స్ గాని, ఆటోలు గాని, బస్సెస్ గాని ఎటువంటి ట్రాన్స్పోర్ట్ ఉండేది కాదు. వైద్యం అందక ప్రజలు చనిపోయేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. గ్రామాలలో చాలా మంది చదువుకున్న వారు ఉన్నారు. అందరి చేతిలో ఫోన్స్ ఉన్నాయి, బైక్స్ ఉన్నాయి. ప్రతి గ్రామాలలో ఆటోస్ ఉన్నాయి, బస్సెస్ అందుబాటులో ఉన్నాయి. హాస్పిటల్ కు వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఈజీ అయిపోయింది. కమ్యూనికేషన్ చాలా ఈజీగా అయిపోయింది. ఈ రోజుల్లో అందరూ స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు. యూట్యూబ్ అని, ఫేస్బుక్ అని, వాట్సాప్ అని అందరూ టెక్నాలజీని బాగా వాడుతున్నారు. ఈ రోజుల్లో వైద్యం అందక చనిపోయేవారంటూ ఎవరూ లేరు. ఎందుకంటే మేజర్ పంచాయతీలలో, చిన్న చిన్న టౌన్స్ లో కూడా ఇప్పుడు హాస్పిటల్స్ వచ్చాయి. మండల హెడ్ క్వార్టర్స్ లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు ఎంబీబీఎస్ చదివిన వారే కాకుండా ఎండీలు, ఎంఎస్లు ఇలా పెద్ద పెద్ద చదువులు చదివిన డాక్టర్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఒకప్పుడు ఏ సమస్య వచ్చినా ఊరి మీద తిరిగి వైద్యం చేసేవాడి దగ్గరకు వెళ్ళేవారు. ఇప్పుడు అలా కాదు. పంటి నొప్పి వస్తే డెంటల్ డాక్టర్ అని, మోకాల నొప్పులు, నడు నొప్పులు, ఇలా బోన్స్ కంప్లైంట్స్ వస్తే ఆర్థోపెడిక్ డాక్టర్ అని, చర్మ సంబంధిత వ్యాధులు వస్తే డెర్మటాలజిస్ట్ అని, హార్ట్ సమస్యలు వస్తే కార్డియాలజిస్ట్ అని, బ్రెయిన్ మరియు నరాల సమస్యలు వస్తే న్యూరో డాక్టర్ అని, న్యూరో ఫిజిషియన్ అని, జ్వరాలు, మోషన్స్, బీపీ, షుగర్, థైరాయిడ్ ఇటువంటి సమస్యలు వస్తే ఎండి జనరల్ మెడిసిన్ అని, ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్ అని, ఆపరేషన్ చేయాల్సి వస్తే సర్జన్ ఉండాలని, ఈ విధముగా ప్రజలందరికీ అవగాహన వచ్చింది. కాబట్టి యూనివర్సిటీ మెడికల్ కోర్స్ చేయకుండా, సర్టిఫికేట్ లేకుండా వైద్యం చేస్తాను అంటే జైలుకు వెళ్లాల్సిందే. గత 5 సంవత్సరాల నుండి సర్టిఫికేట్ లేకుండా వైద్యం చేస్తున్న వారి మీద అనేక కేసులు నమోదయ్యాయి. కొంతమంది క్లినిక్స్ ను చీజ్ చేశారు, పూర్తిగా మూయించేశారు. కొంతమందిని జైలుకు పంపించారు. మరి కొంతమందిని బెదిరించి మీరు వైద్యం చేయకూడదని ఆపించేశారు. నన్ను కలుస్తున్న వారిలో చాలా మంది వాళ్ళ యొక్క సమస్యలను చెప్పి చేసిన వారే ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే గ్రామాలలో సైతం వైద్యం చేస్తున్న వారు ఏం చదువుకున్నారో తెలిసిపోతుంది. ఎంబీబీఎస్ ఆ పైన చదివిన వారు ఎక్కువగా అందుబాటులో ఉండడం వలన క్లినిక్స్ కూడా ఎక్కువగానే అందుబాటులో ఉన్నాయి. గత 30-40 సంవత్సరాల
క్రిందటలాగా చదువుకోకుండా వైద్యం చేస్తాను అంటే కుదరదు. వైద్యం చేయడానికి కావలసిన చదువులు యూనివర్సిటీలో చదువుకోవాల్సిందే, లీగల్ గా ప్రాక్టీస్ చేయాల్సిందే. మీకు తెలియకపోవచ్చు, కాంపిటీషన్ పెరిగి డాక్టర్స్ ఇల్లీగల్ గా ప్రాక్టీస్ చేస్తున్న వారి మీద కంప్లైంట్స్ ఇస్తున్నారు. అసోసియేషన్ లో 1500, 2000 కడితే మెంబర్షిప్ ఇస్తారు. దీనితో వైద్యం చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు, మేము చాలా సంవత్సరాల నుండి చేస్తున్నాం కదా, మాకు ఏమీ కాలేదు కదా, మీరు చేసుకోవచ్చని చెప్పేసరికి కొంతమంది ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ లా పెట్టి వైద్యం చేస్తుంటారు. మరి కొంతమంది గ్రామాల్లో తిరిగి వైద్యం చేస్తుంటారు. రోజులు మారాయి, కమ్యూనికేషన్ పెరిగింది, టెక్నాలజీ వచ్చింది, అక్షరాస్యత శాతం పెరిగింది. ఇంకా అసోసియేషన్ లో పెట్టుకున్న వాళ్ళు బ్రతకడం కోసం మీకు రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారు. ఏదైనా సమస్య వస్తే వాళ్ళు ముందుకు వస్తారా, మీ ఫోన్ లిఫ్ట్ చేస్తారా? ఒకవేళ మీ ఫోన్ లిఫ్ట్ చేసినా సమస్య చెప్పేసరికి అక్కడ నుండి మీ ఫోన్ ఎత్తడం మానేస్తారు. మీరు మెంబర్షిప్ తీసుకున్నంత వరకే సంవత్సరం ఎంతో కొంత రెన్యువల్ అని వసూలు చేస్తుంటారు. అలా మీ మీద వాళ్ళు బ్రతుకుతుంటారు. ఒక రకముగా మిమ్మల్ని వాళ్ళు మోసం చేస్తున్నారు, చీటింగ్ చేస్తున్నారు. ఆర్ఎంపీ డాక్టర్ అని అసోసియేషన్ పెట్టుకొని తిరిగే వారి దగ్గరకు వెళ్ళకండి. వాళ్ళే చదువుకోలేదు, ఇక వాళ్ళు పోలీస్ స్టేషన్ కు వచ్చి వాళ్ళు మీ గురించి ఏ విధంగా మాట్లాడగలరు? వాళ్ళు పోలీస్ స్టేషన్ కు వచ్చి గట్టిగా మీ గురించి అడిగారు అనుకోండి, ముందు వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి ఫస్ట్ వాళ్ళను జైల్లో వేస్తారు. ఇల్లీగల్ గా ప్రాక్టీస్ చేస్తున్న వారిని ఫస్ట్ వాళ్ళను జైల్లో వేస్తారు, ఇల్లీగల్ గా ప్రాక్టీస్ చేస్తున్నారని. అందుకనే మీకు సమస్య వచ్చినప్పుడు వాళ్ళు మీకు స్పందించరు. యూజీసీ గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీకి వెళ్ళి బాగా చదువుకొని చట్టపరంగా ప్రాక్టీస్ చేయండి. అసోసియేషన్ల వాళ్ళ మాటలు విని 1500, 2000 ఖర్చు పెట్టి మెంబర్షిప్ తీసుకుని వైద్యం చేస్తాను అంటే ఎలా? లక్షలు, కోట్లు డబ్బులు ఖర్చు పెట్టుకొని నిద్రాహారాలు మాని తల్లిదండ్రులకు దూరంగా ఉండి అన్ని సంవత్సరాలు 5.5 సంవత్సరాలు వదులుకొని అదొక తపస్సులాగా చదివి మంచి మార్కులతో పాస్ అయ్యి క్లినిక్స్, హాస్పిటల్స్ పెట్టి డాక్టర్స్ గా వైద్యం చేస్తుంటే 1500, 2000 రూపాయలతో ఏ చదువు చదవకుండా వైద్యం చేస్తారంటే ఎలా? 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల కిందట వేరు, ఇప్పుడు వేరు. కొంతమంది అనుకుంటారు నాకు తెలిసిన వాళ్ళకి ఏమీ కాలేదు కదా, నాకు ఏమీ కాదు కదా అని. ఎప్పుడు ఏ సమస్య ఏ విధంగా వస్తుందో ఎవరికూ తెలియదు. సమస్య వచ్చిన వారికి తెలుస్తుంది. బయటపడటం చాలా కష్టం. ఇక జీవితం నాశనం అయిపోతుంది. చెప్పాను కదా, ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. జాగ్రత్తగా ఉండండి, చట్టపరంగా వైద్యం చేయండి. అనేక మంది ఏవేవో చెబుతారు, వాళ్ళ మాటలు వినకండి. మీ మనసు చెప్పిన మాట వినండి. తప్పు చేస్తున్నామా లేదా, తప్పుడు వైద్య విధానం చేస్తున్నామా లేదా, తప్పుగా వైద్యం చేస్తున్నామా లేదా, మన హాస్పిటల్లో ప్రాక్టీస్ చేసామా లేదా, మన దగ్గర వైద్యం చేయడానికి లీగల్ గా సర్టిఫికెట్ ఉందా లేదా, మీ మనసు చెబుతుంది. దాని మాట వినండి చాలు. లేదంటే మీ జీవితం సర్వనాశం అయిపోతుంది. మీరు బాగుపడాలనే నేను చెబుతున్నాను, అంతేగాని మీరు నాశనం అయిపోతే నాకేంటి వస్తుంది? మీరు బాగుండాలి, బాగుండాలి, బాగుండాలి. చట్టపరంగా వైద్యం నేర్చుకుని వైద్యం చేయండి. అనేక వీడియోల యొక్క లింక్స్ క్రింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి, అవి చూడండి. మీరు చట్టపరంగా వైద్యం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యు ఆల్ ద బెస్ట్.